హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వాక్యము. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సందర్భంలో అంటే, మోషే 40 రోజులు రాత్రింబగళ్ళు కొండపైకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవునితో గడుపుతూ ఉంటారనమాట. దేవుడు మోషేతో మాట్లాడుతున్నంతసేపు ఆయన కొండ దిగి రావడానికి అవ్వదు. దేవుడు రమ్మన్నప్పుడు మోషే కొండ ఎక్కుతూ ఉండిన్నాడు, ఆ సిన్నాయి పర్వతం ఎక్కుతూ ఉండిన్నాడు. దేవుడు ఆ యొక్క మోషేను దిగి వెళ్ళు అన్నప్పుడు మోషే అలా దిగి వచ్చేవాడుగా ఉంటున్నాడు. మోషే అలాగా కొండ ఎక్కినప్పుడు దేవుడు మాట్లాడినంతసేపు కూడా ఆయన దేవునితో అలాగా మాట్లాడుతూనే ఉండేవాడుగా ఉన్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నంతసేపు కూడా ఆయన ఆహారం లేదు, నీళ్లు లేవు. అసలు అటువంటి అనుబంధంతో అంటే ఆకలి దప్పులు అనేది లేకుండా దేవునితో గడిపినాడు అనమాట. నిజంగా ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కార్యము కదా. పరలోకంలో ఆ నిత్య రాజ్యంలో ఆకలి లేదు, దాహం లేదు. అక్కడంతా దేవుని స్తుతించడమే, ఆరాధించడమే. ఆ నూతన యెరూషలేములకు వెళ్ళాలి, మనము ఆ పరలోక రాజ్యం చేరాలి అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాము. నిజంగా ఇక్కడనే మోషే ఆకలి దప్పులు లేకుండా దేవునితో గడిపినాడు. మరి మీరు అలాగ గడపగలుగుతున్నారా ఆకలి దప్పులు లేకుండా? మోకాళ్ళ మీద ఉండి ప్రభుతో మాట్లాడేటప్పుడు మీకు పక్కవి ఏవి గుర్తు రాకుండా ఉండేటట్టుగా మీ యొక్క అనుబంధం ఉందా? దేవునితో అటువంటి రీతిలో గడపగలుగుతున్నారా? అటువంటి రీతిలో మీరు సమయం ఇవ్వగలుగుతున్నారా? సమయం ఇచ్చి దేవునితో దేవుని అనుబంధంలో, దేవుని సహవాసంలో ఆయన ద్వారా మీరు జవాబులు, మరి ఆయన ద్వారా మీరు ఆయన చెప్పే మాటలను మీరు తీసుకొని రాగలుగుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మోషే కొండ ఎక్కి మరి రావడం లేట్ అయిపోయింది. ఆ యొక్క 40 రోజులు రాత్రింబగళ్ళు ఆయన దేవునితో గడిపినాడు. ఆయన దేవునితో గడిపి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి రెండు పలకల మీద అటు ఇటు ఆయన వ్రాతతో, యెహోవా చేతితో రాయబడిన పలకలను మోషేకు అందిస్తాడు దేవుడు. అవి తీసుకొని కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా అహరోనుకు అప్పగించి వెళ్ళిపోయింటాడు ఈ యొక్క మోషే. అహరోను ఈ యొక్క జనాంగాన్ని నడిపిస్తూ మంచిగా చూసుకుంటాడు, బాగా పెట్టింటాడు, భయభక్తులతో పెట్టింటాడు. అంటే ఈ యొక్క అహరోను ఆ పని చేయలేదన్నమాట. మోషే దిగి వచ్చేసరికి ఈ యొక్క మనుషులందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. విచ్చలవిడిగా ఎట్లంటే అట్లా వారి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. ఇదే నిర్గమాకాండం 25వ వాక్యంలో ఉంటుంది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేది. చూడండి, ఇచ్చిన బాధ్యత కరెక్ట్గా చేయకపోతే విచ్చలవిడిగా వాళ్ళకు నువ్వు స్వతంత్రం ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు, సేవకులు ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు, కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పగిస్తారు కొంతమందికి బాధ్యతలు. మీ కుటుంబాల్లోనే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయేటప్పుడు మీ పిల్లలకు బాధ్యత ఇచ్చిపోతారు, లేదంటే మీ పెద్దవాళ్ళకి బాధ్యత ఇస్తారు. మీ సంఘంలో సేవకులు కొంతమందికి బాధ్యత ఇస్తారు. ఎక్కడైనా కానీ ఆఫీసులలో మీకు ఒక బాధ్యత ఇస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు. అప్పుడు మీరు అక్కడ మీరు మేనేజ్ చేసే విషయంలో మీరు తప్పుకు స్వతంత్రం ఇచ్చినప్పుడు వారిలో విచ్చలవిడితనము బయలుపరచబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా తిరగటానికి అహరోను విడిచిపెట్టిండేది. అంటే ఒక బాధ్యత లేదు, ఒక బరువు లేదు, ఒక కట్టడి చేయలేదు, వారిని గద్దించలేదు, వారిని హెచ్చరించలేదు, వారిని భయపెట్టలేదు. వారు ఏమి కోరుకున్నారో వారికి చేయడానికి సిద్ధపడిపోయినాడు ఈ యొక్క అహరోను. ఏం చేసినాడు అంటే, మోషే దిగొచ్చడం లేట్ అయినందున వాళ్ళు అంటారు, మోషే ఎక్కడ పోయినాడేమో మాకు తెలియదు, మాకు ముందుకు వెళ్ళడానికి మాకు ముందర ఒక దేవుడు కావాలా, ఆ దేవుడు దూడలాగా మాకు కావాలా అని చెప్పినప్పుడు అందరు బంగారు తీసుకురండి అన్నాడే కానీ
ఎంత మాట అన్నారు మీరు? దేవుడు మోషే పైన ఉన్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇది పంపిస్తాడు, ఇదిగో వస్తాడు, వేచి ఉండండి, ఇదిగో ప్రార్థించండి అని వాళ్ళని ఒక ఎంకరేజింగ్గా చేయలేదు, ఒక భయపెట్టలేదు, ఒక హెచ్చరించలేదు. అలా చేయకుండా వాళ్ళు కోరినది వాళ్ళకి చేసి దూడని చేసి ఇచ్చినాడు. ఆ దూడంబడి వాళ్ళు తిరుగుతున్నారు. పైగా ఆ దూడకు ఈ ఐగుప్తుల నుండి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పేసి వాళ్ళు పూజలు చేస్తూ కూర్చున్నారు, వాళ్ళు ఆరాధిస్తూ కూర్చున్నారు, వాళ్ళు డ్యాన్సులు వేస్తూ కూర్చున్నారు, వాళ్ళు తింటా పండగలు చేసుకుంటా ఉన్నారు. మోషే దిగించటానికి ఇదల్లా చూసేసినప్పుడు మోషేకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు అహరోను అడిగితే అహరోన్ అంటాడు, వీళ్ళు దుర్మార్గులని నీకు తెలుసు కదా మోషే అని చెప్తాడు. వీళ్ళు దుర్మార్గులు కదా, వీళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు కదా అని మళ్ళీ వాళ్ళ మీదనే వేస్తాడు. వాళ్ళ మీద వేసినప్పుడు చాలా మోషే బాధపడిపోతాడు. అప్పుడు యెహోవా దేవుడు ఆ యొక్క ప్రజలను శిక్షించటానికి, ఆ ప్రజలను గద్దించటానికి వారిలో మోషే అందరిని పిలిచి అందరి వినేటట్టుగా మోషే అంటాడు, ఎవరు యెహోవా పక్షం ఉన్నారో వాళ్ళు రండి అన్నప్పుడు వెంటనే లేవీయులు మాత్రం యెహోవా పక్షం నాని లేవీయులు మాత్రం వచ్చేస్తారు. లేవీయులు వచ్చినప్పుడు మోషే అంటాడు, మీరు మీ కత్తి చేత పట్టుకొని మీ సహోదరుడని కానీ ఇంకొకరని చూడకుండా అందరినీ తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేయమని చెప్పేస్తాడనమాట. అలా చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ దేవునితో మాట్లాడడానికి ఆయన మళ్ళీ ఈ యొక్క పాపం చేసినారు కదా, ఈ యొక్క దూడను పెట్టుకొని ఆరాధించినారు కనుక దేవుడు బాధపడినాడు కాబట్టి మళ్ళీ ఆయన కొండ ఎక్కి వెళ్ళిపోతాడనమాట. కొండ ఎక్కిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడతాడనమాట. ఈ బంగారు దేవతను చేసుకొని ఇట్లా ఆరాధించినారు కనుక వాళ్ళ విషయంలో దేవుడు మరి బాధపడుతూ వాళ్ళను శిక్షించే విషయము ఉంది కనుక, అయితే దేవుని శిక్ష ఎంతో కఠినంగా ఉంటుంది, ఎంతో భయంకరంగా ఉంటుంది. అందుకనేసి ఇక మోషే తన్ను తాను ప్రభు దగ్గర ఈ పాపం విషయంలో ఒప్పుకుంటూ, పాపం చేసినారు, ఆ ప్రజలు పాపం చేసినారు, క్షమించండి అని ఒప్పుకుంటూ అడుగుతూ, పాపం చేసిన ఈ ప్రజల విషయంలో కనికరం చూపమని బతిమాలుకుంటూ, వీరిని నువ్వు వీరు చేసిన వీరి పాపాన్ని క్షమించి, వీరి పాపాన్ని పరిహరించి, వీరిని కనానికి చేర్చాలా అని ఆయన దేవుని దగ్గర ప్రాధేయపడుతూ, నువ్వు ఒకవేళ వాళ్ళ పాపమును నువ్వు పరిహరించకపోతే ప్రవ్వా, నువ్వు పరిహరించలేదంటే నువ్వు నా పేరు కూడా కొట్టేసాయి, నా పేరు కూడా నువ్వు రాసిన గ్రంథంలో నా పేరు కూడా కొట్టేసాయి, జీవగ్రంథంలో నా పేరు కూడా కొట్టేసాయి అని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. తుడిచేయి, నా పేరు కూడా తుడిచేయి, నువ్వు నా పేరు పెట్టి వాళ్ళందరూ నశించిపోయినారంటే రేపు పొద్దున అంటారు వాళ్ళ దేవుడు ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ చంపేసినాడు కదా అందరిని అని అంటారు అని ఎంతగానో దేవుని దగ్గర బతిమాలుకుంటాడు మోషే. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు రక్షింపబడి ఉన్నారు. మీ కుటుంబంలో రక్షింపబడని వారి కొరకు మీరు వారి పాపముల నిమిత్తం ప్రతిరోజు ప్రభువా వారి పాపాలు పరిహరించు, వారి పాపాలు పరిహరించు, క్షమించు, వారిని క్షమించు, వారి పాపాలను పరిహరించు, వారి పాపాలను పరిహరించు అని నువ్వు బతిమాలుకోగలుగుతున్నావా? బతిమాలుకొని వారి రక్షణ విషయం కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? అంతేకాదు జీవ గ్రంథంలో నువ్వు నా పేరు రాసి పెట్టినావు. అయితే నేను పరలోక రాజ్యంలో ఉంటే, నా వారు ఇక్కడ నరకంలో ఉంటే నేను మనశ్శాంతిగా ఉండగలనా? అందుకే నన్ను కూడా నా పేరు కూడా తుడిచేసేయి అని నువ్వు బతిమాలుకునే స్థాయి నీవు ఆత్మీయ స్థితి కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, మీ కుటుంబ సభ్యుల కొరకే మీరు కన్నీటి ప్రార్థన చేయాలి. మీరు మీ కుటుంబ సభ్యుల కొరకే కన్నీటి ప్రార్థన చేయలేకపోతే మరి మీ గ్రామంలో వాళ్ళ కొరకు మీరు చేయగలుగుతారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మోషే ఎంతగా ప్రార్థిస్తున్నాడు, ఎంతగా వేడుకుంటున్నాడు, ఎంతగా ఇంకా పూర్తిగా నా పేరు కూడా తుడిచిపెట్టేశాయి అంటే దేవుని దగ్గర ఎంతగా పోరాడుతున్నాడో చూడండి. వాళ్ళ విషయమై, ఇశ్రాయేలీల విషయమై దేవుని దగ్గర మీ వాళ్ళ విషయమై మీరు దేవుని దగ్గర బతిమాలుకోవడం, పోరాడము, ఆయన దగ్గర ఏదో రకంగా ప్రభు కార్యము చేసేటట్టుగా ఆయనను నెమ్మదిపరచడం, ఆయన
నన్ను సమాధానపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? అట్లా ఎవరు చేయరు. చాలామంది ఎలా చేస్తారంటే, ప్రవ్వా నీకు వ్యతిరేకంగా చేసిన పోనీ దేవుని వ్యతిరేకంగా కాదు, మనుషులకు మీకే వ్యతిరేకంగా ఏదైనా మాట మాట్లాడినా ఏదైనా చేసినా వాళ్ళు ఉండకూడదు ప్రభా, వాళ్ళని నశింపజేయ ప్రభా, వాళ్ళకి వెంటనే చూపి ప్రభా, నీ పిల్లల మీదకి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందో అట్లాంటిది చూపి ప్రభా అని మీరు వెంటనే అలాంటి ప్రార్థన చేస్తారు. కానీ మోషే అటువంటిది చేయలేదు. ఇశ్రాయేలీల విషయంలో దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. చివరికి ఆ బతిమాలుకోవడంలో చివరికి ఆయన అంటున్న మాట ఏంటంటే, నా పేరు కూడా తూడ్చేయి ప్రభువా, నేను వెళ్ళి ఏంది నాకేం సంతోషం ఉంటుంది, వీళ్ళ కోసం ఇన్ని అద్భుత కార్యాలు నన్ను వాడుకొని చేసినావు, వీళ్ళందరూ నశించిపోతే మరి నేను వెళ్ళి ఆడ ఏం సంతోషపడతాను, నా పేరు కూడా తూడ్చేయని అంతగా దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. కనుక మరి మీరు కూడా బతిమాలుకోవాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. మీరు కుటుంబ సభ్యుల కోసం, మీ రక్త సంబంధికుల కోసం, మీ ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, మీ స్నేహితుల కోసం, మరి ముఖ్యంగా మీకు మేలు చేసిన వాళ్ళ కోసం, వాళ్ళ అన్యుల వాళ్ళు ఎవరా అనేది కాదు, నీకు మేలు చేసిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఏ సమయంలో, ఏ వయసులో, ఏ స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళ గురించి వేడుకో. కార్యం చేసేది ప్రభు అన్నమాట. కనుక ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, బతిమాలుకునే వ్యక్తులుగా మారాలి, దేవుణ్ణి బతిమాలుకునే వ్యక్తులుగా, దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తులుగా, దేవుని దగ్గర వేడుకునే వ్యక్తులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు ప్రభువా, విన్న వారిని అందరినీ దీవించండి, కనికరించండి, కృప చూపండి. వాక్యం విన్న వెంటనే వాక్య ప్రకారం బ్రతికే మనసు దయచండి నాయన. బతిమాలుకుంటూ మొరపెట్టుకుంటూ అనేక మంది కొరకు నాయన కన్నీటి ప్రార్థన చేసి నాయన ప్రార్థించే వాళ్ళుగా, ఆత్మలను సంపాదించే వారుగా మార్చమని వేడుకుంటున్నాను. నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా. వాక్యం విన్న వారి హృదయాల్లో వాక్యంను స్థిరపరిచి బలపరిచి వృద్ధిపరచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.